మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరికలు. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇస్కాన్ మందిరంలో ఘనంగా శ్రీ రాధాష్టమి మహోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తజనం. ప్రతిపక్షాల ఉనికి కోల్పోయేలా వైసీపీ అరాచకాలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం. వైఎస్ఆర్ నేతల నేస్తం అమలులో అధికారుల నిర్లక్ష్యం. సిపిఐ నాయకులతో కలిసి నిరసన తెలిపిన చేనేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని అన్నారం పంచాయతీ చెందిన సర్పంచ్ గౌరమ్మ లక్ష్మణ్, సిపిఎం ఇతర పార్టీల కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ క్యాంపు వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో శ్రీ రాధాష్టమి మహోత్సవం ఘనంగా జరిగింది. రాధాకృష్ణులకు మహాహారతి, అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రెసిడెంట్ నరహరిదాస్ దివ్య ప్రవచనం చేశారు. అనంతరం భోజన ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్, ఎంపీపీ సాయిరెడ్డి, పెద్దాపూర్ సర్పంచ్ రవి, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, ఆర్మూర్, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పంచడానికి ఆ శ్రీ కృష్ణ భగవాను అవతరిస్తుండు శ్రీ రాధారాణి భావంలో. तो ఇది రాధాకృష్ణ తత్వం. కనుకనే ఇప్పుడు శ్రీమతి రాధారాణి ఆమె ఎవరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. హూస్ శ్రీమతి రాధారాణి, మనం ఎవరి రోజు పండుగ జరుపుతున్నాం. ఆచార్యులు రాధికా హోయే నా కృష్ణ ప్రణయ వికార్. ప్రణయ అంటే ఏంటి? ప్రణయం పేరు చాలా ఉంది. What is pranaya? Pranaya means love. Radhika hoye na Krishnera pranaya vikar. Vikar అంటే ఏంటి? స్వరూపం, మార్పు. స్వరూప శక్తి అల్లాదిని నామ యహ. ఆమె శ్రీ కృష్ణ భగవానుని అల్లాదిని శక్తి. కనుకనే శ్రీ కృష్ణ భగవానునికి అనంతమైన శక్తులు ఉన్నాయి. ఏపీలో జగన్ పాలనలో ప్రతిపక్షాల ఉనికి కోల్పోయే విధంగా అరాచకాలు కొనసాగుతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నేతలను బెదిరించడం, భయపెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేరు లేదని కమలాకర్ను టీడీపీ కార్యకర్త వాలంటీర్ను ప్రశ్నిస్తే దాడులు చేసి కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 6 నుంచి 10 రోజుల పాటు టీడీపీ ఓట్ల పరిశీలన కార్యక్రమం చేపడుతోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీల ఉనికిని కోల్పోయే విధంగా వివిధ మార్గాల్లో ప్రయత్నం చేస్తుండడం అందరికీ తెలిసిందే. కేసులు పెట్టి బెదిరించడం, అది మరీ కాకుంటే ఇంకా ప్రత్యర్థుల్ని ప్రోత్సహించి మరో రకంగా హింసించడం, ఈ విధంగా పలు రకాలుగా వేధించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. అందుకు మరింతగా కొత్త కోణంలో ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగానైనా ప్రతిపక్ష పార్టీల అంటే ఈ వ్యక్తులు లేదా ప్రతిపక్ష పార్టీలని బలపరిచేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పసిగట్టి, అంటే ఈ గ్రామ వాలంటీర్లు కానీ రకరకాలుగా ఆయన పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, వాళ్ళ ద్వారా విషయాన్ని సేకరించి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏంటి, వాళ్ళు చేసేటువంటి వృత్తి ఏంటి, కులం ఏంటి అనే రకంగా ఒక సర్వేలు మాదిరి చేయించి ఆ యొక్క సమాచారాన్ని అంతా దగ్గర పెట్టుకొని ఆ సమాచారంతో ఓట్లలో కూడా, ఓట్ల లిస్టులో కూడా కొన్ని వర్గాలని తొలగించేటువంటి దుస్సాంప్రదాయానికి ఒడిగట్టడం చాలా దారుణం. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అన్నీ కూడా ఓట్లు చేర్పించుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నప్పుడు మరి రాబోయే ఎన్నికల్లో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అనేటువంటి భయాందోళనలు మా అందరిలో ఉన్నాయి. అందుకని నేను వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఈ యొక్క వాస్తవాల్ని గ్రహించండి. ఎందుకంటే ఇంకొక రక కోణంలో కూడా ప్రయత్నం చేస్తున్నాను. అనంతపురంలో సాయినగర్లో ఒక ఓబుల్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, విద్యార్థి నాయకుడు ఓటర్ లిస్టులో. అనంతపురం జిల్లాలో చేనేతలకు వైఎస్ఆర్ నేతల నేస్తం అమలులో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చేనేత సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులతో కలిసి చేనేతలు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపప్పూర్ మండలం సచివాలయం 1లో 179 మంది అర్హులైన చేనేతలకు నేతలకు నేస్తం ఖాతాల్లో జమ కాలేదన్నారు. నిత్యం చేనేత కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 179 మంది చేనేతలకు నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశం 24,000 రూపాయలు వెంటనే కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు
నేతన్న నేస్తానికి పెద్దపుప్పురం మండలంలో 1వ సచివాలయంలో 179 మందికి ఈరోజు నేతన్న నేస్తం రావడం లేదు. వీటికి ప్రధాన బాధ్యత వచ్చి అక్కడ ఉన్న ఎల్పీఆర్ ఆఫీసరు, తర్వాత ఎండిఓ గారు. ఆ తర్వాత వీళ్ళకి ఏమంటే చేనేతలకు కూడా వీటిలో సంబంధం ఉంది కాబట్టి అక్కడున్న చేనేతలకి ఏడీఓగా సంబంధం ఉన్న అధికారి కూడా ఎందుకు లాగింగ్ చేయలేదని కూడా వివరాలు చెప్పాలా. వివరాలు చెప్పుకోకుండా ఎవరు ఇష్టాసారంగా వాళ్ళు ప్రవర్తించారు. తర్వాత వీటిని మేము పూర్తిగా లాగింగ్ చేస్తే మాట్లాడగలిగితే మాకు ఇక్కడ చేనేత ఆఫీసర్లు ఏమంటే వాళ్ళు లాగింగ్ చేయలేదు కాబట్టి మేము పంపలేదు. తర్వాత అక్కడ అడిగితే ఎంపీడీఓ గారు ఏమంటారంటే మేము లాగింగ్ చేసాం, చేనేతలు పంపలేదని చెప్పి దుష్ప్రచ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప కాలయాపన చేసే చేనేత కార్మికులకి 179 మందికి అన్యాయం జరిగింది. అయితే మాత్రం ఒక చేనేత కార్మికుడు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో కురిసిన భారీ వర్షానికి ఇల్లు పైకప్పు కూలి హమాలీ కార్మికుడు భోగరాజు భద్రయ్య, అతని భార్య భోగరాజు వెంకటమ్మ కూరుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రదీప్ కుమార్, లైన్మెన్ మధు సంఘటన స్థలానికి చేరుకొని మట్టిని తీయించారు. కానీ అప్పటికే వారు మరణించారని నిర్ధారించారు. ఘటనా స్థలానికి ఉప సర్పంచ్ కృష్ణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, బీఎస్పీ మండల కోఆర్డినేటర్ శివశంకర్ సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో చెట్టుకు ఊయాల కట్టి ఊయాల ఊగుతూ ఉన్నట్లు వినాయకుడిని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం మండల కేంద్రంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి మహాత్మా యూత్ ప్రతినిధులు ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. నీళ్ళల్లో వచ్చేసినాక చెట్టు మొత్తం విరిగిపోయినాక మొత్తం శ్రీ శివసాయి గణేష్ మండలి టీచర్స్ కాలనీ ఇచ్చోడాలో మేము గత 20 సంవత్సరాల నుండి గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము ఉయ్యాల గణేష్ ప్రతిష్ఠించాము. మేము 11 రోజులు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రామ్, చిన్నపిల్లలకు ఆటలు కానీ, లడ్డు లక్కీ డ్రా లాంటి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. ఓకే. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ఎల్బీ నగర్ డివిజన్లోని జయం ధర్మకాంట జయం డంగ్లో భాగంగా కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుండా వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి 2000కు పైగా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుండా వెంకటేష్ కురుమ మాట్లాడుతూ తాము గత 5 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ సర్కిల్లోని జయం ధర్మకాండ అండ్ జయం డంగులో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతోటి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఒక భాగంగా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ఈ అన్నదానం వల్ల అన్నదానం అనేది చాలా ముఖ్యం కనుక మేము ప్రతి వినాయక చవితి రోజుల్లో ఈ అన్నదానం అనేది ఆనవాయితీగా చేస్తుంటాము. దీనివల్ల అందరికీ పుణ్యాలు ఏదైనా జరుగుతుంది. ఈ గణేశుని సాక్షిగా ప్రజలందరికీ మేలు జరగాలని ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ శ్రద్ధతోటి జరుపుకుంటారు. అందులో భాగంగానే మేము కూడా ఈ ఎల్బీనగర్ సర్కిల్లోని ఈ జయం డంగులో ఈ వినాయక నిమజ్జనం చేసుకుంటూ డిస్ఇన్ఫెక్షన్ కోసం ఎల్ఎన్టీ మెట్రో జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ను సొంతం చేసుకున్న ఓచీ కేర్ 2 ఏళ్ల క్రితం స్టార్టప్ వెంచర్ను ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు. పలు ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వ హాస్పిటల్స్కు కోవిడ్-19 సంక్షోభ సమయంలో సీఎం కేర్ ఫండ్ ప్రోగ్రాంలో భాగంగా అందించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నాణ్యతకు భరోసా అందిస్తూనే ఇంజనీరింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ హెడ్స్తో కూడిన ప్రొఫెషనల్ బృందంతో బలమైన మేనేజ్మెంట్ టీం తమకు ఉందని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో కూడి ఉండడంతో పాటుగా 24 గంటలు వినియోగదారులకు సేవలు అందించేందుకు సర్వీస్ నెట్వర్క్ ఉందని తెలిపారు. Advanced technology-based products manufacturing company dedicated to the creation of an infection-free world. OZCare Solutions India Private Limited was founded in the year 2020. OZCare strives to make a difference in the world by adapting to a new normal. Disinfection solutions for a healthy life and safe environment are certainly the motto that led us here. OZCare. Pleasure of introducing our esteemed people at the dais. I'll call them by first name, Geeta. She's the managing director. Then Raj Mohan, I think he's standing there and I think there's no chair for him. You're very comfortable. Then Dr. Mustafa. Then we would like to introduce Mr. Shashank Patak. Yes. Thank you very much. We can all pose for a photograph, please. Okay. Yes. Sir, just a second. Of the OZCare team would like to welcome you all and thank each one of you for making time to join us for this press conference. We have the pleasure of introducing our company, a startup in the field of disinfection of air and surface. In challenging times of infection, we present 2 products, Mobizone and Sanitose, which is actually being placed here. For disinfecting large and small public places, hospitals, which can effectively sanitize and eliminate all viruses, bacteria, fungi and harmful.
I'm the founder of this company, Ozicare Technologies, Ozicare Solutions India Private Limited. మేము ఈ ప్రోడక్ట్స్ ఫార్మల్లీ మన ఇండియన్ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మేము ఈ ప్రోడక్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మేము మోర్ దాన్ ఫర్ 1 year వీ హ్యావ్ కెప్ట్ ఇట్. కస్టమర్ల దగ్గర మేము పెట్టించి ఒక 6 months to 1 year దాన్ని పర్ఫెక్ట్గా రన్ అయ్యి వాళ్ళు ఎండోర్స్ చేసేవారు. Director of this company, which was founded in the year 2020, named Ozicare Solutions India Private Limited. And we've been into this ozone technology for the last 25 years. But it was in the year 2020, we were just, me and the founder Raj Mohan, we were just sitting and one day wondering what is it that we can do and, come out with a new product, especially given the pandemic. So that's where we decided to launch these two products, Sanitos and Mobizone. ఎల్ఐసి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏజెంట్ల వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలని మెట్పల్లి ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు. గత 5 రోజుల నుండి జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎల్ఐసి కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా లయన్ అధ్యక్షుడు గుడిగారి రాజా గంగారం ఆధ్వర్యంలో రెస్ట్ డే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయాలని, యాజమాన్యం తన మొండి వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి మెట్పల్లి బ్రాంచ్లో భారతీయ జీవిత బీమా సంస్థ యొక్క మరి లియాఫీ పిలుపు మేరకు మరి జేఏసీ ఆధ్వర్యంలో మరి నిరసన చేస్తున్నటువంటి సందర్భంలో మరి భారతదేశంలో ఒక ఆర్థిక అతిపెద్ద సంస్థ అయినటువంటి ఎల్ఐసిని ఒక ప్రైవేటీకరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం పాలసీదారులకు ఇచ్చేటువంటి బోనస్ని కానీ ఏజెంట్లకు ఇచ్చేటువంటి బోనస్ కానీ మరి మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి తక్కువ చేస్తూ ఈ యొక్క సంస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము ఏజెంట్ల అందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి కూడా పాలసీ హోల్డర్లు కానీ అందరూ కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఏజెంట్ల సమస్యలపై ప్లస్ పాలసీదారులకు బోనస్ పెంచాలని, జీఎస్టీని రద్దు చేయాలని, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పెంచాలని, తర్వాత మెడిక్లెయిమ్ సౌకర్యాన్ని పెంచాలని, తర్వాత పాలసీ బాండ్పై కమిషన్ను ప్రింటింగ్ అనేది రద్దు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతి మన గ్రాట్యుటీని పెంచాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జేఏసీ పిలుపు మేరకు, ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు 11 గంటల నుంచి 12 గంటల నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి చాలా ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించడం చాలా సంతోషమని, ఈ సంతోషాన్ని రాబో రోజుల్లో అందుకోవాలని వారు అన్నారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదని విద్యార్థులు వివిధ పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా బోధించారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ కరెస్పాండెంట్ నరసింహారెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్, పీటీ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
can't subtract at a time. That's why we have to write A set and B set. A minus B. We have to remove the common element from both sets. B 3. A minus B. We removed common element in both sets. We have to write A minus B is equals to A set. We have to write A set. There are two elements remain in A set, 2 and 4. These are the two elements which are remaining in A set. And B minus A. Same. ఇక బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరికలు. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇస్కాన్ మందిరంలో ఘనంగా శ్రీ రాధాష్టమి మహోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన భక్తజనం. ప్రతిపక్షాల ఉనికి కోల్పోయేలా వైసీపీ అరాచకాలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం. వైఎస్ఆర్ నేతల నేస్తం అమలులో అధికారుల నిర్లక్ష్యం. సిపిఐ నాయకులతో కలిసి నిరసన తెలిపిన చేనేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.